ఫ్రెండ్స్ టెక్నో 1702కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 9, 2024 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు కొద్దిగా నా వాయిస్ డిఫరెంట్గా అనిపించవచ్చు మీకు. కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే ఉంది, కొద్దిగా భరించండి. 1-2 రోజులు తర్వాత తగ్గిపోతుంది. అండ్ నిన్న టెక్ న్యూస్ అయితే నేను చేయలేదు. చాలామంది నిన్న టెక్ న్యూస్ ఎందుకు చేయాలని అడుగుతున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మనం డైలీ కలుస్తున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అని చెప్పేసి. హెల్త్ బాగానే ఉంది. నిన్న నేను ఒక షూట్కి వెళ్ళాల్సి వచ్చింది అర్జెంట్గా, అందుకని చెప్పేసి నిన్న నేను టెక్ న్యూస్ చేయలేకపోయాను. నేను అవైలబుల్గా ఉండి నాకు హెల్త్ కొద్దిగా సహకరించినా కానీ నేను ఖచ్చితంగా టెక్ న్యూస్ అయితే నేనే చేస్తాను. ఎవరికి నేను అసలు ఇవ్వను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం టెక్ న్యూస్ చేయడం. డైలీ మీతో ఇంటరాక్ట్ అయినట్లు ఫీలింగ్ ఉంటుంది. 6 years నుంచి అలవాటు అయిపోయింది ఇది. అంటే రోజు చేస్తున్న పని ఒకరోజు చేయకపోతే మనకి ఎలా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. ఈ అన్బాక్సింగ్ రివ్యూస్ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి, కానీ టెక్ న్యూస్ అనేది డైలీ వస్తుంటుంది. ఒకప్పుడు నాకు ఫుడ్ పెట్టింది కూడా టెక్ న్యూస్ అనమాట, నాకు నా ఫ్యామిలీకి స్టార్టింగ్లో 6 years బ్యాక్. సో అందుకే నేను టెక్ న్యూస్ ఎప్పటికీ ఆపను, చేస్తూనే ఉంటాను. ఒకవేళ మీకు చిరాకు దుబ్బేసి మీకు అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, టెక్ న్యూస్ అసలు వ్యూసే రావట్లేదు, ఆ సిచ్యువేషన్లో ఆపేస్తా, కానీ మీరు చూస్తున్నంతకాలం నేను చేస్తూనే ఉంటాను. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. 1700 episodes మనం కంప్లీట్ చేసుకున్నాం. రెగ్యులర్గా మనకి మినిమం ఒక 100K వ్యూస్ అయితే వస్తే, 1,00,000 పైగా టెక్ న్యూస్ అయితే చూసి ఆదరిస్తున్నారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఇంకా మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి ఐఫోన్ నుంచి ఐఫోన్ SE4 ఇమేజెస్ బయటకు వచ్చినాయి. SE4 కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే చిన్న సైజ్ ఫోన్, కాంపాక్ట్ ఫోన్స్ ఇవి. వీటికి బ్యాటరీ లైఫ్ ఎక్కువ అయితే రాదు, కాకపోతే చేతిలో మనకి చాలా కాంపాక్ట్ ఉంటాయి, తీసుకెళ్ళడానికి క్యారీ చేయడానికి చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడు ఐఫోన్ SE4 ఎవ్రీ 2 years ఒకసారి తీసుకొస్తుందని చెప్పేసి యాపిల్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ ఫోన్ చూస్తే ఐఫోన్ SE4 కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది ఐఫోన్ SE సిరీస్కి. కాకపోతే దీనిలో మనకి ఏదైతే యాక్షన్ బటన్ ఉంటుంది చూసారా, మీరు ఐఫోన్ 15 Pro 15 Pro Maxలో చూసాం యాక్షన్ బటన్, అదైతే దీనిలో కనిపిస్తుంది ఐఫోన్ SE4లో. అండ్ దాంతోపాటు డైనమిక్ ఐలాండ్ కూడా కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఎప్పుడు మనకి ఐఫోన్ SE సిరీస్ ఈ ఫీచర్స్ అయితే రాలేదు. మరి చూడాలి ఎప్పుడు తీసుకొని వస్తారో దీన్ని. ఇది ఏప్రిల్లో మ్యాక్బుక్స్తో పాటు తీసుకొని వస్తారో, లేకపోతే సెప్టెంబర్లో ఐఫోన్ 16 సిరీస్తో పాటు తీసుకొస్తారో, మనకి వెయిట్ చేసి చూడాల్సింది. ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ పిక్చర్స్ మాత్రం బయటకు వస్తున్నాయి ఐఫోన్ SE4కి సంబంధించి. అండ్ దీంతోపాటు OnePlus కూడా ఒక కాంపాక్ట్ ఫోన్ వర్క్ చేస్తున్నట్లుంది. దీనికి సంబంధించిన ఫొటోస్ బయటకు వస్తూ ఉన్నాయి. సేమ్ సింగిల్ కెమెరా ఇది కనిపిస్తుంది, అలర్ట్ స్లైడర్తో వస్తుంది. మరి చూడాలి ఇది ఎప్పుడు తీసుకొస్తాయి OnePlus తెలియదు, కానీ దీనికి సంబంధించి ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఒక చాట్ బాట్ మీద వర్క్ చేస్తున్నారు. చాట్ జీపీటీ వచ్చిన దగ్గర నుంచి ప్రతి కంపెనీ అయితే వాళ్ళ ఓన్ చాట్ బాట్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. గూగుల్ చూసుకుంటే బర్డ్ అని చెప్పేసి తీసుకొని వచ్చింది, తర్వాత జెమినీ అని చెప్పేసి ఇంకోటి తీసుకొని వచ్చింది. ప్రజలందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఏంద్రా ఇది ఎన్ని ఉన్నాయని చెప్పేసి. అందుకని చెప్పేసి గూగుల్ వాళ్ళ చాట్ బాట్కి ఒకటే పేరు పెట్టింది, జెమినీ అంటున్నాం మనం. జెమినీ చాట్ బాట్ అంటున్నాం, కానీ ఇది వాళ్ళు పలకడం మాత్రం జెమినై అంటున్నారు, మనం కూడా అలాగే పలుకుదాం. సో ఈ జెమినై వచ్చేసరికి గూగుల్ ఒకటే అనమాట. ఇంకా పేర్లు బర్డ్ ఇట్లాంటివి మనం వాడాల్సిన అవసరం లేదు, అన్ని జెమినైగా మారిపోతాయి. అండ్ ఇంకా యాపిల్ కూడా వర్క్ చేస్తుంది. యాపిల్ వచ్చేసరికి ఎయిజాక్స్ అని చెప్పేసి వాళ్ళ చాట్ బాట్ మీద వర్క్ చేస్తుంది. ఫ్యూచర్లో ప్రతి లీడింగ్ కంపెనీ వాళ్ళ ఓన్ చాట్ బాట్స్ అయితే తీసుకురాబోతుంది. నెక్స్ట్ మనకి ఎలక్షన్ స్టార్ట్ అవబోతున్నాయి. తెలంగాణలో అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ చాలా మందికి ఫోన్ కాల్స్ అయితే వస్తుంటాయి కదా, వాయిస్ కాల్స్ చేస్తుంటారు కదా, మా పార్టీ కోటేయండి, మా పార్టీ కోటేయండి అని చెప్పేసి. ఇట్లాంటి వాయిస్ కాల్స్ ఇప్పుడు అమెరికాలో కూడా స్టార్ట్ అయినాయి అనమాట. నవంబర్లో అమెరికాలో జనరల్ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి కూడా వాయిస్ కాల్స్ అయితే వీళ్ళు చేస్తున్నారు, పార్టీలు వాళ్ళు చేస్తుంటారు కదా. సో దీని మీద US FCC అయితే సీరియస్ అయింది. ఇట్లా మీరు వాయిస్ కాల్స్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. ఒకవేళ మీరు ఏమైనా క్యాంపెయిన్స్ చేసుకోవాలనుకుంటే సభలు నిర్వహించుకోండి, రోడ్ షోలు పెట్టుకొని ఇట్లాంటివి చేసుకోండి, కానీ వాళ్ళకి కాల్ చేసి మీరు వాళ్ళకి చాట్ పడదు కూడా. వాళ్ళు ఎవరో ఒక బాట్ మాట్లాడుతుంది, అవతల సైడ్ నుంచి మనిషి కూడా మాట్లాడరు, రికార్డెడ్ మెసేజ్ కానీ లేకపోతే ఒక బాట్ కానీ మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా ఇది ఇరిటేషన్ తెప్పిడమే ప్రజలకి. సో మీకు కూడా ఇట్లాంటి కాల్స్ మీకు డైలీ వస్తుంటాయి, మీకు కూడా ఇరిటేషన్ అయితే మీరు ఫీల్ అవుతుంటారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇట్లాంటివి ఎలక్షన్ క్యాంపెయిన్స్లో వాయిస్ కాల్స్ని కంప్లీట్గా బంద్ చేస్తే బెటర్. కావాలంటే మెసేజ్ ఇట్లానే పంపిస్తే ఓకే, కానీ కాల్ చేస్తే కొద్దిగా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే శ్యామ్ అడుగుతున్నారు, కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ Realme 12 Pro Plus తీసుకోవాలా, iQOO Neo 9 Pro తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అంటే మాత్రం ఖచ్చితంగా Realme 12 Pro Plus తీసుకోండి, ఎందుకంటే అది కెమెరా ఎక్కువ ఫోకస్ చేసిన ఫోన్. అది బ్యాక్ సైడ్ మీకు టెలిఫోటో లెన్స్ ఉంటాయి, పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు 3xలో. సో ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి దానిలో. దీనిలో మీకు iQOO Neo 9 Pro మీకు పర్ఫార్మెన్స్ ఫోన్, అది మీకు పవర్ఫుల్ ఫోన్ కావాలి, గేమింగ్ ఎక్కువ మీరు ఆడతారు, ఫాస్టెస్ట్ ఫోన్ కావాలి, యూస్ చేసినప్పుడు ఫాస్ట్ ఉండాలి, అట్లాంటి సిచ్యువేషన్లో మీరు iQOO Neo 9 Pro చూస్ చేసుకోవచ్చు. iQOO Neo 9 Pro ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, iQOO Neo 9 Pro ప్రీ బుకింగ్ ఇప్పుడు చేసుకోవచ్చా, లేకపోతే
లాంచ్ అయిన తర్వాత తీసుకోవాలి. చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఐక్యూ నియో ఇప్పుడు ప్రీ బుకింగ్ మీకు ₹999 స్టార్ట్ అయింది. అమెజాన్లోకి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. ₹999 మీరు పెట్టి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ₹999 మీకు రీఫండబుల్. సో ఒకవేళ మీరు నచ్చపోయినా కానీ మీరు కొనాలనుకోకపోతే ఫోన్ మీకు ఈ డబ్బులు మీకు రిటర్న్ వచ్చేస్తాయి. ₹1000 మీకు ఎక్కడికైతే పోవు. ఇదో ప్లస్ పాయింట్ దీనికి. సో ఖచ్చితంగా మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ప్రీ బుకింగ్, ఎందుకంటే రీఫండ్ ఇస్తున్నారు కాబట్టి డబ్బులు. ఈ ప్రీ బుకింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు స్ట్రైట్ ఒక కూపన్ ఇస్తున్నారు. మీరు ₹999 పెట్టి మీరు తీసుకున్నారు అనుకోండి, ప్రీ బుకింగ్ చేస్తే ₹1000 మీకు కూపన్ ఇస్తున్నారు. సో కూపన్ మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. మీరు ఫోన్ కొనేటప్పుడు ₹1000 మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ దీంతోపాటు మనకి నార్మల్గా వారంటీ రెగ్యులర్గా అలా 1 ఇయర్ ఉంటుంది కదా, దీనిలో 2 ఇయర్స్ వస్తుంది. ఒకవేళ మీరు ప్రీ బుకింగ్ చేస్తే 2 ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇన్స్టాంట్ డిస్కౌంట్ అని చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్ బ్యాంక్ ఆఫర్ ఎంత వస్తుంది వీటి గురించి మనకి ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఫోన్ ఫిబ్రవరి 22వ తారీఖు లాంచ్ అయ్యింది కాబట్టి అప్పుడు దీని గురించి మనకి దీని ప్రైస్, బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ అప్పుడు రివీల్ అవుతాయి. అక్కడ మీకు ఇంకా ఎక్స్ట్రాగా బెనిఫిట్స్ అయితే వస్తాయి బ్యాంక్ ఆఫర్ మీద. సో ప్రీ బుకింగ్ చేసుకున్న అడ్వాంటేజెస్ మీకు ₹1000 మీకు నార్మల్ పీపుల్ కంటే మీకు తక్కువ పడుతుంది ఫోన్. అండ్ దాంతోపాటు 2 సంవత్సరాల వరకు మీకు వారంటీ అయితే వస్తుంది. ఈ రెండు మీకు అడ్వాంటేజెస్. ఈ రెండు కావాలనుకుంటే మీరు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. లాంచ్ తర్వాతే తెలుస్తాయి. సో మీకు ఒక ఏజెంట్ పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలి, పవర్ఫుల్ ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోనే మీకు తక్కువ రేట్లో వచ్చే ఫోన్ మార్కెట్లో. మీకు బడ్జెట్లో అయితే మేబీ ఏ ఫోన్ నాకు తెలిసి ఏజెంట్తో ఇంత తక్కువ రేట్ ఏ బ్రాండ్ అయితే తీసుకురాకపోవచ్చు. ఇంకా చాలామంది నియో 9 Pro 12 వీటి కంపారిజన్స్ అడుగుతున్నారు. ఇవన్నీ మీకు లాంచ్ అయిన తర్వాత, ఎంబార్గోస్ ఉంటాయి, అవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఇవన్నీ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి క్యాన్లిస్ట్ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. 2023లో ఎక్కువగా షిప్ అయిన ఫోన్స్, ఎక్కువ మంది కొన్న ఫోన్స్, షిప్ అంటే కొన్న ఫోన్స్ అనుకోండి చెప్పడం మనం. ఇంకా ఇక్కడ చూస్తే మీకు లిస్ట్లో చూడండి మొత్తం ఐఫోన్సే కనిపిస్తుంది. ఐఫోన్ 14 Pro Max, 15 Pro Max ఇట్లా మొత్తం ఐఫోన్సే కనిపిస్తున్నాయి. అండ్ ఒక 3 శాంసంగ్ ఏ సిరీస్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. చాలామంది ఏమనుకుంటారు శాంసంగ్ ఎస్ సిరీస్ ఫోన్స్, S23 Ultra, S24 Ultra ఇట్లాంటి ఎక్కువ కొంటారేమో అనుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. కాదు, నేను ఎప్పుడు చెప్తుంటా మీకు ఏ సిరీస్ ఫోన్స్ ఎక్కువ కొంటూ ఉంటారు. వీళ్ళకి ఎక్కువ అమ్ముడుపోయే ఫోన్స్ కూడా ఏ సిరీస్ ఫోన్సే. వాటి ప్రైజెస్ ఎక్కువ పెట్టినా కానీ జనాలు వాటినే కొంటుంటారు. ఎందుకంటే ఆఫ్లైన్ మార్కెట్ చాలా పెద్దది, ఆన్లైన్ మార్కెట్ చాలా చిన్నది, ఆఫ్లైన్ మార్కెట్ అనేది చాలా పెద్దది. సో అక్కడ ఎక్కువ ఫోన్స్ అయితే అమ్ముడుపోతూ ఉంటాయి. సామ్సంగ్ ఏ సిరీస్లో ఇంకా 2 కొత్త ఫోన్స్ రాబోతున్నాయి ఈ మంత్. సామ్సంగ్ A55, A35 ఈ 2 ఫోన్స్ కూడా మనం సామ్సంగ్ నుంచి అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఫోన్పే నుంచి, ఫోన్పే వాళ్ళు వాళ్ళ ఓన్గా యాప్ స్టోర్కి, గూగుల్ ప్లే స్టోర్కి పోటీగా ఇండస్ యాప్ స్టోర్ అని చెప్పేసి వాళ్ళ ఓన్ యాప్ స్టోర్ ఒకటి తీసుకొని వస్తున్నారు. దీనిలో కూడా మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనిలో మైనస్ ఏంటంటే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ కూడా పర్మిషన్ ఇస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కూడా వెళ్ళి వాళ్ళ స్టోర్లో పెట్టుకోవచ్చు, పబ్లిక్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నార్మల్గా ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో బెట్టింగ్ యాప్స్కి పర్మిషన్స్ అయితే ఇవ్వరు. ఇదొక మైనస్ ఉంది దీనిలో. చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు. ఫ్లిప్కార్ట్, డామినోస్ పిజ్జాస్ కానీ, స్నాప్డీల్ కానీ, జియో మార్ట్, బజాజ్ ఫిన్సర్వ్ ఇట్లాంటివన్నీ యాప్స్ అయితే ఈ స్టోర్లో అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఛార్జెస్ తక్కువ, అసలు ఛార్జెస్ జీరో అనమాట, జీరో ఛార్జెస్ తీసుకుంటున్నారు. దీనివల్ల ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, యాప్ డెవలపర్స్, వాళ్ళకి బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఫ్రైడే కాబట్టి ఓటీటీ రిలీజెస్ ఒకసారి చూద్దాం. నెట్ఫ్లిక్స్లో మీకు గుంటూరు కారం సినిమా స్ట్రీమ్ అవుతుంది. కెప్టెన్ మిల్లర్ వచ్చేసరికి ప్రైమ్ వీడియోలో బబుల్ గమ్, ఆహా వీటిలో మీరు ఏ సినిమా చూసారు, ఏ సినిమా మీకు నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అయింది వీకెండ్ ఎవరైనా మూవీ చూడాలనుకుంటారు. నెక్స్ట్ ఇంకా డీల్ ఆఫ్ ది డేలో ₹25,000 లోపు మీరు ఒకవేళ ల్యాప్టాప్ కోసం చూస్తుంటే మాత్రం ఏసర్ నుంచి ఒక ల్యాప్టాప్ మీకు మంచి ప్రైస్కి అయితే వస్తుంది. నార్మల్గా ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ ₹26,990 ఉంది. దీని మీద ₹1,500 కూపన్ డిస్కౌంట్ వస్తుంది. ₹1,250 ఎస్బీఐ కార్డ్స్ మీద స్ట్రైట్ డిస్కౌంట్ అయితే వస్తుంది, ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఇది మీకు ₹24,240 అయితే వస్తుంది. అమెజాన్లో ఇది మీకు సేల్కి అయితే వస్తుంది. దీని స్పెసిఫికేషన్ విషయానికి వస్తే దీనిలో మీకు Ryzen 3 సిరీస్ ప్రాసెసర్, 8GB RAM, 256GB SSD, Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఈ ల్యాప్టాప్ అయితే రన్ అవుతుంది. సో ఇది మీకు బేసిక్ యూస్కి, జనరల్ యూస్కి మీరు బడ్జెట్లో ల్యాప్టాప్ కోసం చూస్తుంటే అప్పుడు దీన్ని మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ ₹25,000 లోపు అయితే. డీల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు యాక్సెస్ చేయాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుండండి. అక్కడ మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే మనుషులు మానవత్వాన్ని అయితే మర్చిపోతున్నారు. ఇది చాలాసార్లు మీరు ఎక్కడొక్కడ వీడియోస్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక రీసెంట్ వీడియో అయితే ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది బాగా. ఒక చిన్న పాప ట్రైన్లో ఆడుకుంటుంది. అది కూడా అక్కడ మనం డోర్ ఉంటుంది కదా, మనం ఎగ్జిట్ డోర్, బయటకు వెళ్తాం కదా మనం, అక్కడ చిన్నగా ఆడుతూ తను దూకడానికి ట్రై చేస్తున్నా కానీ మనోడు ఒకడు వెనక నించుని వీడియోలు తీస్తున్నారు కానీ పాపను ఆపడానికి ఇట్లా ట్రై చేయట్లేదు. సో అమ్మాయి సడన్గా దూకేసింది ట్రైన్లో నుంచి. అసలు అమ్మాయికి ఏమైంది, ఎలా ఉంది, దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ వీడియో మాత్రం ఒకసారి మనం ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే ఫోన్లో ఉంటే కంటెంట్ తీస్తూనే ఉంటారు, అవతల వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, మనం తీయొచ్చా లేదా, సో మన అవసరం వాళ్ళకు ఉందా లేదా, ఇట్లాంటివి కూడా మనం ఆలోచించాలి. సో ఇదే చెప్తుంది నేను. ఫోన్ చేతిలో ఉంటే మానవత్వాన్ని మర్చిపోతున్నారు మనిషి. సో ఇది మాత్రం చేయకండి మీరు. ఎవరైనా ఆపదలో ఉంటే ఫస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళని
కంటెంట్ లాగా అయితే చూడకండి. ఇది ఇప్పటి వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఒకవేళ రీసెంట్గా మీరు మన ఛానల్ అప్లోడ్ అయిన వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటే అక్కడి నుంచి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.